నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కీలకమైన అంశాలున్నాయి. అందులో ప్రధానంగా మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం ఏదైతే ఈ భూ కబ్జాలకు సంబంధించిన దాంట్లో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మరీ చేశారు అని చెప్పేసి ఆయన పైన కేసు రిజిస్టర్ అవ్వటం. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు మొత్తం పరారులో ఉన్నారట. అసలు ఏం జరుగుతుంది? ఏదో మాజీ ఎమ్మెల్యే ఎవరు చేసినా తప్పే. కానీ అటువంటి ఉన్నతమైన స్థానంలో ఆ పదవి అనుభవించిన తర్వాత ఇటువంటి కార్యకలాపాలకి పూనుకున్నారు అని అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళతారు అని చెప్పేసి ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. మరి దానికి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారు కావచ్చు, ఎవరైనా సరే ఇందులో రాజకీయ కక్ష ఉంది అని చెప్పేసి అని ఆస్కారం ఏమైనా ఉంటుందా? అలాగే మరొకటి, కాదంబరి జత్వానీ కేసు. ఆవిడ ఇటీవల వస్తున్న కథనాలు మరలా ఏంటి అంటే పోలీసులు యూటర్న్ తీసుకున్నారు అని, అసలు కథ ఇది అని చెప్పేసి, ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పేసి స్పష్టంగా కనపడుతున్నప్పటికీ మాకు దాంతో పని లేదు, ఇదిగో అసలు బండారం ఇదే అని చెప్పేసి అంటున్నా మరి కొన్ని మీడియా సంస్థలు. వీటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం కావచ్చు, అందులో రిజిస్ట్రార్ గారి ప్రమేయం ఉండటం, అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏంటి? ఇక ఎవరు అధికారంలోకి రారు, మేమే ఉంటాము అనే ధైర్యమా, లేకపోతే మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు అనే భరోసానా? ఎందుకని ఈ విధంగా చేశారంటారు? ఇప్పుడు తమ్మినేని సీతారాం కావచ్చు, ఆయన భార్య వాణి గారు కావచ్చు, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ అలియాస్ నాని ఇలా ముగ్గురు ఉంటున్న ఇంట్లోంచి సొంత కార్లు వదిలేసి ఎవరికి తెలియకుండా సొంత కార్లు ఇంట్లోనే ఉన్నాయి, ఇన్నోవా కారులో ఫోన్లు కూడా ఇంట్లో వదిలేసి, అంటే అరెస్ట్ చేయటం ఖాయమని చెప్పని నిర్ధారణకు వచ్చి పరారయ్యనే సమాచారం ఇప్పుడు మనకి అందరికీ అందుతూ ఉంది. మీరన్నట్టు నాకు తెలిసి ఒకనాడు చాలా చర్చలు జరిగాయి. ఒక శాసనసభాపతి కావచ్చు, లోక్సభాపతి గురించి చాలా చర్చలు జరిగాయి. ఏంటంటే లోక్సభాపతి అయినా శాసనసభాపతి అయినా ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ పార్టీలకి రాజీనామా చేయాలి, తదుపరి ఎన్నికల్లో వారి మీద పోటీ పెట్టకుండా ఉండాలి అనే ఒక ప్రపోజల్ కూడా ఒకసారి వచ్చింది. కానీ అది అమల్లో జరగల. చర్చలు అయితే జరిగాయి. ఎందుకంటే శాసనసభాపతి నిష్పక్షపాతంగా, కరెక్ట్, అధికార పక్షమా విపక్షమా అని చూడకుండా అక్కడ జరిగే చర్చల్ని ఆయన అదుపాజ్ఞంలో పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో న్యూట్రల్గా వ్యవహరించాలి, చక్కగా, అంటే పక్షపాత ధోరణి వ్యవహరించకుండా చేస్తాడు కాబట్టి చెయ్యాలి. అప్పుడు కొంతమంది చేశారు కాబట్టి అప్పటివరకు చేశారు, అదే విధాన్ని కొనసాగిస్తారన్న భావంతో అలాంటి ఆలోచన కూడా చేశారు. చర్చలు కూడా జరిగినాయి. ఓకే, సంవత్సరాలు అండి ఇది 1978 తర్వాత 83 దాకా జరుగుతూనే ఉంది. ఓకే, ఆ తర్వాత మారిపోయింది అనుకోండి. ఈ శాసనసభాపతి అయినా లోక్సభాపతి అయినా అధికార పార్టీకి ఒక రకంగా అన్ని కార్యక్రమాలు వాళ్ళకు అనుకూలంగానే జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం మనం. ఆ తర్వాత వాటి విలువలు కొంతమంది కాపాడుతున్నారు, కొంతమంది దాన్ని తిరోధకాలు వదిలేసి వాళ్ళ ప్రతినిధులుగానే వ్యవహరిస్తున్నారు, అంటే పార్టీ ప్రతినిధులుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ విలువ మసవార్త వచ్చింది. ఇక తమ్మినేని సీతారాం వచ్చేసరికి ఈ కుటుంబ సభ్యులు ఏదైతే ఇప్పుడు 4 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమికి సంబంధించి వివాదం ఎదుర్కొన్నారో, ఒక అతను జీవించి ఉండగానే అతను చనిపోయినట్లు ధృవీకరణ పత్రం తీసుకొని, మరణ ధృవీకరణ పత్రం తీసుకొని అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళని లోబర్చుకొని ఈ విధంగా మార్చుకున్నారు. ఇది మనం ఒక తమ్మినేని సీతారాంకే పరిమితం కాలేదు, గమనించుకోండి. ఇలాంటి ఉదంతాలు ఇప్పుడు చాలా బయటకు వస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా చేశారో ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. మీరు అన్నట్టు వాళ్ళే ఇంకా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాము కాబట్టి మా జోలికి ఎవరు రారు, ఎందుకంటే ఏదైతే ఉద్యోగస్తులే కదా వాళ్ళకి సహకరిస్తుంది, అవునవును, వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ విషయాలు వాళ్ళు బయట పెట్టుకోరు కాబట్టి మనం ఈ విధంగానే కొనసాగుతూ ఉంటుంది. మనకి అడిగేవాళ్ళు ఎవరు,
మనం ఏం చేసినా కూడా మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరన్నా ధీమాతోటి వాళ్ళు వ్యవహరించారు. ఈయనైతే ఒక అడుగు ముందుకేసి శాసనసభలో ఏ విధంగా ప్రవర్తించింది, అలాగే అమరావతి రాజధాని గురించి ఏ విధంగా మాట్లాడింది రైట్ మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంటే ఆ పదవికే అగౌరవం తీసుకొచ్చిన మాట కూడా వాస్తవమే. చాలా మంది అదే బాటలో ఉన్నారు. ఈయన ఇంకా 2 ఆకులు ఎక్కువైతే చదివాడు. ఇప్పుడు మీరన్నట్టు ఒక శాసనసభాపతిగా వ్యవహరించిన వ్యక్తి 4 కోట్ల రూపాయల విలువైన భూమి గురించి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఎవరో దొంగో హంతకుడో పారిపోయిన విధంగా ఈరోజు పారిపోయాడు అంటే ఇంకా వాళ్ళు ఎన్నికలు ఎలా చేస్తారు, వాళ్ళు రేపు పొద్దున ప్రజల మధ్యకి ఏ ముఖం పెట్టుకుని వస్తారు అనే ప్రశ్న ఈరోజు అందరి వద్ద తలెత్తుతూనే ఉంది. నిస్సందేహంగా ఇలాంటి వాళ్ళని ప్రజలు తిరస్కరించింది న్యాయమే అయినా భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను. రైట్. అంటే ఇప్పుడు పరారయ్యారు అని అనగానే 100% తప్పు చేసినట్టుగా నిస్సందేహంగా అది శాసనసభగా చేసినట్టు సభాపతిగా చేసినటువంటి వ్యక్తి, చట్టం గురించి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు సొంత వాహనాలు కూడా వదిలేసి కిరాయి వాహనంలో బయటికి వెళ్ళాడు అంటే అనుమానమే ఉంది దాంట్లో. అందుట్లో బతికొండ వ్యక్తిని చనిపోయినట్టుగా చిత్రీకరించి తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకొని వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు అంటే మీరన్నట్టు అదే ధీమా కదా. మా జోలికి ఊరు రారు, 20-30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, మా ఇష్టం వచ్చిన దాన్ని అమ్ముకుంటాం, మాకు ఇష్టమైన దాన్ని లాక్కుంటాం, ఇదే కదా వాళ్ళ ఆలోచనలు. అధినేత ఎలా ఉన్నాడు, వీళ్ళు అట్లానే ఉన్నారు, ఆ విధంగానే కొనసాగారు. చేస్తే చేయకపోతే తప్పు అన్నట్టుగా నిస్సందేహంగా ఇప్పుడు అదే చెప్పబోతున్నాను నేను. ఇందాక నేను చెప్పినట్టు ఒక్కళ్ళ కాదు, చాలా మంది దీంట్లో ఉన్నారు. అందుట్లో పొరపాటుని ఎవరన్నా ఇలాంటి పనులు చేయకపోతే వాళ్ళు పనికి మాలిన కింద వాళ్ళ దృష్టిలో ఉన్నారు. అదే చేయకపోతే చేస్తే మాత్రం నిస్సందేహంగా వాళ్ళ మనుషులు. ఇప్పుడు తమ్మినేని 80వ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఇంత సుదీర్ఘ రాజకీయం ఉన్న నాయకుడు, అనుభవం, ఆల్ ఆఫ్ ఏ సడన్గా మాయని మచ్చలాగా ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవటం అంటే అసలు ఓ విధంగా చెప్పాలంటే ఇది రాజకీయంలో హత్యలు ఆత్మహత్యలే ఉంటాయి అనే దానికి నిదర్శనం అనుకోవాలంటారా? రాజకీయంలో హత్యలుండో ఆత్మహత్యలే ఉంటాయి, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మనుగడ సాగించే ఏ నాయకుడికైనా వాళ్ళ విలువల గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఈయన అధికారంలో ఉండగా సభాపతి కదా, శాసన సభాపతి, ఆ సభాపతి స్థానంలో ఉండగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, నీ పక్కన ఆ బ్లాక్ కమాండోస్ పక్కన పెడితే ఫినిష్ అవును అన్న పదం వాడారు. అసలు దాన్ని ఏ రకంగా చూస్తారండి ప్రజలు? అంటే ఒక నియంత దగ్గర సైన్యాధ్యక్షుడు కావచ్చు, మంత్రివర్గంలో వాళ్ళు కావచ్చు, తనకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కానీ, ప్రజా సమస్యల గురించి పోరాడే వాళ్ళని కానీ ఒకనాడు ఇదే విధంగా వ్యవహరించేవాళ్ళు. ఎదురు తిరిగిన వాళ్ళని ఉరిదీయటాలు, లేకపోతే రాజుల కాలంలో ఉండేవి, తర్వాత నియంతల కాలంలో కూడా కొన్ని కొనసాగినాయి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నియంత కాబట్టి, కాకపోతే ఇక్కడ అడ్డే ఉంది, రాజ్యాంగం అనేది ఒకటి అడ్డు ఉంది, న్యాయస్థానం అనేది ఒక అడ్డు ఉంది. అయినా సరే దాన్ని చట్టబద్ధంగా చూసుకోవాల్సిన బాధ్యత కలిగే వ్యక్తి అయ్యి ఉండి అలాంటి మాటలు మాట్లాడి, ఇంకో మాట కూడా అన్నాడు, మీకు గుర్తులేదేమో, నేను ముందు పార్టీ మెంబర్ని తర్వాతే సభాపతిని అన్నాడు. అంటే సభాపతి ఈ విధంగా మాట్లాడకూడదు, పార్టీ కార్యక్రమంలో పాల్గొనకూడదు అని చెప్పి కూడా మాట్లాడితే, ముందుగా నేను పార్టీ కార్యకర్తని, తర్వాతే నేను శాసనసభాపతిని అని చెప్పాను. అలాంటప్పుడు దీనికి రాజీనామా చేసి పార్టీ నాయకుడిగా అదే మాట అప్పుడు మనలాంటి వాళ్ళం అడిగాం. అంటే వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయి. అంటే మేమేం చేసినా చెల్లుబాటు అయింది. ఇదే తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీలో ఉండంగా నేను చనిపోతే నా మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పమన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు, ఆ తర్వాత ఇట్లా వచ్చాడు, మళ్ళీ ఇట్లా వచ్చాడు, రకరకాలుగా మారుకుంటా ఈరోజు ఆ ప్రస్థానానికి వచ్చాడు. అంటే తమ్మినేని సీతారాం లాంటి వ్యక్తులు అధికారంలో ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే దానికి గత 5 సంవత్సరాలు మనం చూసాం, 2019 నుంచి 2024 వరకు. అంటే ఆ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు అంటే ఇంకా వెలుగు చూస్తే ఇంకెన్ని ఉంటాయో. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా దురాక్రమణం చేసినటువంటి భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు,
ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. దీన్ని ఎక్కడికక్కడ బయటకు వస్తున్నా కూడా వేగవంతంగా వాళ్ళ మీద చర్యలు తగ్గిపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం. రైట్. అవి కూడా అదే వేగవంతంగా కనుక చేయగలిగితే ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, లేదంటే మీలాంటి నాలాంటి వాళ్ళ ఆస్తులు కావచ్చు, దాన్ని తిరిగి సామాన్య వాళ్ళకి స్వాధీనం చేసేసి ప్రభుత్వ ఆస్తులు మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తే చాలా వరకు ఈరోజు రాష్ట్ర సంపద పెరిగిద్దని అయితే నేను భావిస్తాను. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ వలన తమ్మినేని గారి రాజకీయ జీవితం కానీ ఆయన వారసులకు కానీ ఇక భవిష్యత్తు అంధకారమయమైనట్లుగా భావించాలా? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తుల్ని ముఖ్యమంత్రులు చేస్తున్నారు, లోక్సభ సభ్యులను చేస్తున్నారు, ప్రతిపక్ష నేతను చేస్తున్నారు, పార్టీ అధ్యక్షులను చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ గురించి పట్టించుకోకుండా ప్రజా జీవితంలో ఉండేట్టు కొనసాగించే విధంగా వెలుసుబాటు కలగజేస్తున్నారు. మాకు అదే విధంగా వింటాం కదా, మేము కూడా మాకు వచ్చే నష్టం ఏంటని మేము ఏదో చిన్నగా ఆ స్థాయిలో కాబట్టి ఏదో స్థాయిలో మేము చేస్తాం కదా, ఆ స్థాయి వ్యక్తులను ఆదరించినప్పుడు మమ్మల్ని ఎందుకు ఆదరించాలనే ధైర్యం వాళ్ళది. మరి అలాంటప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు ఏంది, ఇంతకంటే పెద్ద పెద్ద చేసిన వాళ్ళు అరెస్ట్ చేయండి ముందు, ఆ తర్వాత నా దగ్గర నేను అడగచ్చు అని కూడా అంటారేమో భవిష్యత్తులో. ఈ మధ్య ఒక న్యాయస్థానంలో కొంతమంది గురించి ఇట్లానే ఒక వాహనదారుడికి చలానా ఏదో చేస్తే ఈ వేరే ఉదంతాలు కూడా చూపించాడట. రేపు పొద్దున అడుగుతారు ప్రజలు కూడా, అడిగితే మళ్ళీ వాళ్ళ నాయకుడిని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఇతన అంటే ఇక వాళ్ళు అది అదే విధంగా వచ్చినప్పుడు ఇంక నాయకుడు అదే విధంగా కొనసాగుతారని అయితే నేను భావిస్తున్నాను. రైట్. మంచి చెడు, న్యాయం అన్యాయం, ధర్మం అధర్మం, చట్టం, దాని గురించి ఒక అవగాహన ఉండేవాళ్ళు అయినా సరే దాని గురించి ఆలోచించుకుంటారు కదా. అవును. ఆ ఆలోచన లేని వాళ్ళే ఆ పార్టీలో ఉండాలని అయితే నేను భావిస్తున్నాను. రైట్. అంటే వేరే వాడు మాట్లాడలేదు నేను, వాళ్ళ మీద కోపం కూడా లేదు. చాలా మంది తోటి సంబంధాలు కూడా ఉన్నాయి. అందరూ అలా ఒకే తాటి కట్టేలేము. ఎక్కువ మంది ఆ విధంగా ఉన్నారు. కానీ ఇంకా మానవత్వం గురించి, ప్రజల గురించి, మంచి చెడు గురించి ఆలోచించే వాళ్ళు మదన పడుతూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నాకు తెలుసు. ఓకే, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఆ పార్టీలో పరిస్థితుల్లో. కానీ అలాంటి వాళ్ళు బయటికి రావడానికి ఇబ్బంది అయిన పరిస్థితులు కూడా నాకు తెలుసు. రైట్. వాళ్ళ సొంత మనుషుల కోసం, వాళ్ళ బంధువుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీలో కొనసాగే వాళ్ళు కూడా ఉన్నారు. వ్యాపారాల సంబంధం కావచ్చు, ఏదన్నా కావచ్చు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేరు. అలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినంత వరకు ఆ పార్టీలో ఇలాంటి వాళ్ళే ప్రథమ స్థానంలో ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. రైట్. ఇక అలాగే ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి మొన్నటిదాకా ఈ మరో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన ఇద్దరు శ్రీకాకుళం వాసులే కదా. ఒకరేమో పలాస నియోజకవర్గం, గౌరవ మహమ్మదాల వలస నియోజకవర్గం. ఏంటి ఈ శ్రీకాకుళంలో ఈ పరంపరలో ఒకదాని తర్వాత ఒకటి? ఇక శ్రీకాకుళంలో సిదిల అప్పలరాజు గురించి మాట్లాడుకోవాలి అంటే నిజంగా గోడితో పోయేదాన్ని గొడవలా తీసుకొచ్చాడు. ప్రమాదవశాస్తు జరిగింది. అవునవునవును. మామూలుగానే దాన్ని ప్రమాదాన్ని వేరే వాళ్ళ మీద నెట్టి తన కొడుకును రక్షించుకోవాలని ఒక మాజీ మంత్రి ప్రయత్నం ఈ రోజు అతను మెడకే చుట్టుకుంది. చివరికి అతను కూడా చుట్టుకుంటానే ఉంది కదా. ఇది ఇందరితో ఆగలేదుగా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చుట్టుకుందిగా చిన్నపిల్లడు అంటుందో. అదే కదా. అంటే ఇక్కడ నాతో కాదు, మా అధినాయకుడు కూడా మేమందరం ఒకే ఘాట్లో వాళ్ళం. ఇప్పుడు ఇందా చెప్పినట్టు మా అందరం మనస్తత్వం ఒకటే. ఇప్పుడు ఇది కూడా అంటాడేమో రేపు పొద్దున సిదిల అప్పలరాజు కుమారుడు దగ్గరకు అక్కడికి వచ్చి మాట్లాడింది, ఏది మత్స్యకారుల దగ్గరకు వచ్చి ఏ విధంగా మాట్లాడాడు. రేపు పొద్దున తమ్మినేని సీతారాము ఏముందయ్యా 4 కోట్లు 4 లక్షలు కొట్టేసిన వాళ్ళ ముఖ్యమంత్రులు అయ్యాము, 4 కోట్ల భూముల గురించి మీరు ఏం మాట్లాడతారని కూడా అంటాడేమో. ఓకే. సో అంటే ఏది చేసినా అంతే సమర్థించుకోవడం తప్ప మా వాళ్ళు తప్పు చేస్తారు, మేము తప్పు చేసామని అంతర్మదనం చెంది వాళ్ళకై వాళ్ళు మాట్లాడుకొని తప్పు ఒప్పులు నిర్ణయించుకునే ఆలోచన లేదు కదా వాళ్ళకి. మనుషులు మర్డర్ చేసిన దాంట్లోనే వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఇక ఈ స్థలాలు, కబ్జాలు వాటి గురించి మాట్లాడతాం. కానీ ఇక దాని తర్వాత మరో కీలకమైన అంశం ఈ కాదంబరి జత్వాని కేసు. ఆల్ ఆఫ్ ఏ సడన్గా మరలా తెరపైకి వచ్చింది. సో ఇప్పుడు పోలీసులు ఇప్పుడు ఇట్లా వ్యవహరించారు, అప్పుడు కావాలని ఇట్లా చేశారు, ప్రభుత్వం బండారం బయటపడింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు గట్టిగానే దాని మీద మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు. అసలు దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఆ అమ్మాయి మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి
అభియోగం మోపాడు. ఏంటి ఆ అభియోగం? తను బ్లాక్మెయిల్ చేసిందేనా? అభియోగం ఏంటి? అక్కడ పొలం జగ్గేపేట పొలాన్ని ఫోర్జరీ చేశారని చెప్పని. ఫోర్జరీ కేసుకు సంబంధించి నా పొలాన్ని అమ్మ చూపింది, పలానాడు కొన్నారు అని చెప్పని అతను పెట్టాడు. దానికి 40 రోజులు ఆమె నిర్బంధించే సెక్షన్ అవి. నిర్బంధిస్తే చట్టపరంగా చట్టబద్ధంగానైనా సరే 40 రోజులు కూర్చోబెట్టేదా ఆ యొక్క అభియోగం? ఏదైనా చట్టపరంగా తీసుకున్న 14 రోజులు రిమాండ్ అండి, రిమాండ్ ఖైదీగా. అది చట్టపరంగా వెళితే ఆ తర్వాత పొడిగిస్తుందా బెయిల్ ఇస్తుందా అనేది సెకండరీ. అది పొడిగింపులో 40 రోజులు వెళ్ళొచ్చు, 60 రోజులు వెళ్ళొచ్చు, లేదా సంవత్సరం అవ్వచ్చు. కానీ అసలు ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో నిర్బంధించడం అనేది దాన్ని ఎలా చూడాలి? అసలు అదే కదా నేను చెప్తున్నా. అంటే ఆ అమ్మాయిని ఒక ప్రైవేట్ దాంట్లో బంధించేసి ఆ అమ్మాయి మీద హెరాస్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారని ఆమె చెప్పింది. ఆమె స్వయంగా చెప్పింది కదా. రెండోది ఏముంది, కుక్కల విద్యాసాగర్ తోటి నాకు సంబంధం ఉన్నమాట వాస్తవమే. 2009 నుంచి అతనితో పరిచయం ఉంది. కొన్ని ఈవెంట్లు నేను చేశాను, పెళ్లి దాకా కూడా వెళ్ళింది, అది కూడా చెప్పింది కదా. పెళ్లి దాకా కూడా వెళ్ళింది. కానీ 2015 తర్వాత అతన్ని అన్ని నేను చూసుకున్న తర్వాత విచారణలో అతనికి పెళ్ళయింది. 14 నెలలకే భార్య విడాకులు తీసుకుంది. అతని వ్యక్తిత్వం మంచిది కాదు అని చెప్పని 2017 నుంచి నేను దూరంగా ఉన్నాను అని చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 4 విడతలుగానో 5 విడతలుగానో 4,98,000, అంటే మొత్తం ఆ అమ్మాయి ఖాతాలో కూడా కాదు, గమనించుకోవాలి. తల్లి గారి ఖాతాలో కూడా పంపిస్తే 4,98,000 రూపాయలు. వీళ్ళు చెబుతుంది ఎంత? 1,32,40,400 చెబుతున్నారు వీళ్ళు, అతను చెప్పే లెక్క ప్రకారం. మరి దీనికి సంబంధించి ఈ రోజు మరి మిగిలిన డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు? ఏ ఖాతాలోంచి అతను విత్డ్రా చేసుకొని ఆమెకు పంపించాడు? అంత డబ్బులు విడిగా ఇయటానికి అతను ఏం చేశాడు? రెండోది, ఇది ఆమె చేసింది కదా, మరి వాళ్ళ అన్న, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రిని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏముంది? అతను చెప్పిన అభియోగం ప్రకారం అయితే తీసుకొస్తారు కదా. అది కూడా జనవరి 31వ తారీఖున వెళ్ళి వాళ్ళు 31వ తారీఖు నాడే కమిషనర్ ఆఫీస్ నుంచి టికెట్లు బుక్ చేసుకొని ఆమెను తీసుకొని వచ్చి అక్కడ లోకల్ పోలీసులకి సంప్రదించకుండా, అక్కడ వాళ్ళకి ప్రభుత్వాన్ని తెలియజేయకుండా తీసుకొని రావడమే పెద్ద తప్పు. అయితే తీసుకొని వచ్చిన వాళ్ళు 2వ తారీఖు నాడు ఇక్కడ అభియోగం మోపారు ఆమె మీద, ఎఫ్ఐఆర్ 2వ తారీఖు నాడు. అంటే ముందే ఎందుకు తీసుకొచ్చారు? ఫ్లైట్ టికెట్లు ముందే బుక్ అయినాయి, వెళ్ళి తీసుకొని వచ్చారు. అదే అసలు బుక్ చేసిన అంటే మనకు డేట్లతో సహా. మరి అంటే దీంట్లో ఏ కుట్ర కూడా దాగుంది? ఇప్పుడు ఆ ఎంఐఎం మీద సంబంధించి 4 అధికారులు, వీళ్ళు 3 కాక పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరామ్ టాటా, హనుమంతరావు అని చెప్పిన ఇంకొక ఆయన, వీళ్ళు 4 ఈ రోజు ఇన్వాల్వ్ అవ్వాల్సిందా? అది అతను అభియోగం మోపిన దాని ప్రకారం ఆస్తికి సంబంధించిన వ్యవహారం అయ్యి ఉంటే వీళ్ళు ఇన్వాల్వ్ కావచ్చా? వీళ్ళు ఎంతమంది ఎందుకండి అసలు? అంటే ఇక్కడ కుట్రకోణం అనేది స్పష్టంగా అర్థమైపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. పొరుగు రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అవును, ట్రాన్సిట్ వారెంట్ లేదు. పైగా ఎంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. పైగా ఇదంతా కూడా సీఎంఓ నుంచే నడిచిద్ది అని చెప్పి సీఎంఓ దగ్గరికి ఎవరైతే ఇప్పుడు విశాల్ గున్ని చెప్తున్నాడు కదా. అవును, ఆయనే చెప్పింది. ఏమని చెప్తున్నాడు? నాకు ట్రాన్స్ఫర్ వస్తే నీకు ఇది కనుక నువ్వు చేయకపోతే నీ సంగతి చూస్తావని బెదిరిస్తే నేను చేశానని స్వయంగా అతను చెప్పాడు కదా. తప్పనిసరి పరిస్థితులు అలాగే ఎవరైతే ఆస్తులు అమ్మాలని ప్రయత్నం చేశారని చెప్పారో, ఎవరైతే చెప్పారో వాళ్ళు స్వయంగా వచ్చి న్యాయమూర్తి ముందు నేను ఆమెను చూడలేదు, ఆమెతో నేను మాట్లాడలేదు, ఇది జరగలేదు అని చెప్పని స్వయంగా చెప్పాడు కదా. అక్కడ కేసు తేరిపోయింది కదా. అయినా సరే ఇప్పుడు ఒకే అభియోగం ఉండి ఆమె మీద 9 అభియోగాలు ఉంటే ఒకే అభియోగాన్ని పెట్టుకొని ఈ రోజు సిఐడి వాళ్ళు అది వేశారు అంటే వాళ్ళు దేని మీద ఈ రోజు విచారణ జరిగింది? వీళ్ళు మాట్లాడుకున్న దాని ప్రకారం చూసుకుంటే కుక్కల విద్యాసాగర్ అనే అతన్ని బ్లాక్మెయిల్ చేసింది కాదంబరి జత్వాని అని చెప్పని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, ఏం ఆధారాలు ఉన్నాయి? దాంట్లో 4,98,000 రూపాయలు నగదు బదిలీ అయింది, దాన్ని మాత్రమే చూపించారే తప్ప మిగిలిన ఇంకా గుర్తించలేదు మేము అని చెప్పారు కదా. మరి దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆవిడ ఇది నిజంగా గనక అనుకుందాం మనం, బ్లాక్మెయిల్ చేసింది, వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది,
వాళ్ళిద్దరు చాలా దూరం వెళ్ళారు అనే అనుకుందాం కాసేపు. అనుకున్నా కూడా ఆ అభియోగం మీద మిగిలిన అభియోగాలన్నీ కొట్టేశారు కదా, అంటే ఇవి నిరాధారణమైనవి అనే కదా. ఈ అభియోగం మీద అన్ని రోజులు తీసుకొచ్చేసి అంత హింస పెట్టి ప్రభుత్వానికి తెలియకుండా, అంటే ప్రభుత్వానికి తెలుసు మనకు తెలిసి, అంటే అఫీషియల్ గా చెప్పకుండా న్యాయస్థానం ముందు పెట్టకుండా వీళ్ళని హింసించే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఈ రోజు ఈ అంశాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? దానికి దీనికి సంబంధం లేదుగా. సిమిలర్ గా ఇప్పుడు దానికి దీనికి సంబంధం అయితే లేదు కదా. రైట్, సంబంధం లేదు. అంటే ఇప్పుడు దాన్ని పట్టుకొని ఆ రోజు ఎట్టాగన్నారు, ఈ రోజు ఇట్టాగన్నారు, ఆమె అంతా ఆమె ఇంత ఆమె అలాంటిది అని చెప్పని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాయి వీళ్ళు. అసలు మాట్లాడే వాళ్ళు ఎవరికైనా సరే దానికి దీనికి సంబంధం ఉందా? ఆ రెండింటికి అసలు సంబంధం లేదు, సంబంధమే లేదు. తను ఏదో మంచిది అని మనం ఏదో సర్టిఫికేట్ ఇవ్వడానికి కాదు. ఇప్పుడు విచారణ జరుగుతుంది, అవును, ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు, వీళ్ళ మీద కూడా ఫైల్ కాలేదుగా, అవును, వీళ్ళ మీద కూడా విచారణ జరుగుతుంది కదా, అవును, వీళ్ళ మీద కూడా ఛార్జ్ షీట్ అయితే ఫైనల్ చేయలేదు కదా. ఆయన మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు, ఛార్జ్ షీట్ వేసిన దానికి ఆధారాలు చెప్తున్నది, అవును, అవి వాస్తవమే కదా. వాళ్ళిద్దరం ఏం జరిగిందని తీసి పక్కన పడేస్తే ఆధారాలు అయితే వాస్తవమే కదా. దాని ప్రకారం సిఐడి వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఆ రోజైతే ఏదైతే విషయాలు గున్నాయో, లేకపోతే క్రాంతిరాణ్ టాటానో పిఎస్ఆర్ ఆంజలి మీద ఏ విధంగా అయితే అభియోగాలు మోపి విచారణ చేశారో, ఈ విధంగా కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఉక్కల విద్యాసాగర్ అంశాన్ని తీసుకొని విచారణలో వాళ్ళకి తేలిన దాన్ని ఈ రోజు న్యాయస్థానం ముందు పెట్టారు. అది తప్పని మీరని మేము చెప్పడానికి లేదు కదా. ఆమె ఖాతాలో అయితే వెళ్ళింది కదా, ఇదే మాట అమ్మాయి చెప్పింది కదా. 2009 నుంచి ఉంటే 2017 లోపు ఆమె ఖాతాలో జమ అయితే ఆ రోజు ఎప్పుడు ఇతను చెప్పలేదు కదా. ఇతను ఎప్పుడు తీసుకొచ్చాడు దీన్ని? 2024. అప్పుడు దాకా ఇతను ఎందుకు ఆమె మీద అభియోగం మోపలేదు? 2017 వేసుకుందాం మనం, అంటే 6 సంవత్సరాలు ఆమె మీద ఎందుకు అభియోగం మోపలేదు? ఈ 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు, 2019లోనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. అతను వైఎస్ఆర్సీపీ నేతే కదా. ఆమె ద్వారా అతనికి ప్రాణహాని ఉంటే, ఉక్కల విద్యాసాగర్ అయిన అతను ఈరోజు అతను పెట్టిన దాని ప్రకారం ప్రాణహాని ఉంటే అది దీంట్లో ఎందుకు మెన్షన్ చేయలేదు? మరి 5 సంవత్సరాలు ఎలా వదిలేశారు? అదే కదా, లాస్ట్ లో ఇంకా టెన్యూర్ అయిపోతున్న టైంలో చేసినట్టున్నారు. అది ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళ తలకాయలు దీంట్లో ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు. పెద్దవాళ్ళు వాళ్ళకై వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడం కోసం పెద్ద తలకాయలను ఆశ్రయిస్తే, ఆనాటి ప్రభుత్వ పెద్దలను ఆశ్రయిస్తే వాళ్ళను రక్షించడం కోసం, ఈ అమ్మాయిని బెదిరించడం కోసం తీసుకొని వచ్చిన మాట వాస్తవం. ఓకే, ఇది మాత్రం కాదనలేదు సత్యం. ఇప్పుడు ఆ పెద్దలు తప్పించుకునే ఆస్కారం ఏమైనా ఉందంటారా? చూస్తా ఉంటే తప్పించుకునే పరిస్థితులే కనపడతా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడైతే ఈవిడిని అలా నిర్బంధించడం అనేది వాళ్ళు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఎందుకంటే ఇటీవల సాయికృష్ణ కేసులో, అంటే ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాను, సమర్థించుకునే దాంట్లో వాళ్ళు సమర్థించుకోవడమే కాదు, రేపొద్దున ఇప్పుడున్న అధికారులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వీళ్ళు గనక ఏదన్నా ఒకరిని రక్షించడం కోసం సమర్థిస్తే రేపొద్దున వీళ్ళు కూడా ఎదుర్కొంటారు. అదే నేను దానికి కాదంట్లా. అయితే ఇక్కడ సాయికృష్ణ కేసులో అతన్ని ఎలా మీరు తీసుకొచ్చేసి నిర్బంధిస్తారు, ఏ రకంగా చేస్తారు? అంటే ఇంతకంటే ముందు రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తిని, లోక్సభ సభ్యుడిని తీసుకొని వచ్చి చంపాలని ప్రయత్నం చేసి ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళకి చెప్పి హైకోర్టు ఘాటుగానే స్పందించింది. మరి ఎన్ని వాళ్ళు పార్లమెంట్ మీద దాడి చేసిన అన్నారు కదా. అవును, అంటే అది చేసిన వాళ్లే మీరు అన్నట్టు ఇప్పుడు సాయికృష్ణ అంశం వచ్చేసరికి ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి సుధాకర్ గారిని ఆ విధంగా నడిబజార్లో పెట్రెక్కలు విరిచి కట్టి చేసినా కూడా స్పందించని ఆ ప్రభుత్వం, అమర్నాథ్ గౌడుని నిలువెలా తగలేసినా కూడా దాని గురించి స్పందించని ప్రభుత్వం, వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటి ముందు పడేసినా కూడా స్పందించని ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పెద్దలు ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో లేరు కాబట్టి, వాళ్ళది ప్రభుత్వం కాదు కాబట్టి దీని గురించి రాధాంతం చేస్తున్నారు. అంటే వాళ్ళ ద్వంద్వ ఎగిరింది అర్థమైపోతుంది కదా. 2 ఇష్యూస్ ఉన్నాయండి. వైసీపీ హయాంలో వైసీపీ నాయకులు చేసిన దానిపైన ప్రభుత్వం స్పందించాల, కేసు కూడా రిజిస్టర్ చేయాల. ఫర్ ఎగ్జాంపుల్ తోట చంద్రయ్య అతి కిరాతకంగా గొంతు కోసి చంపేస్తే కేసు రిజిస్టర్ చేయాల. ఇక్కడ చూస్తే ఇప్పుడు గుంటూరులో ఒక స్త్రీని వ్యవస్థరణ చేసినప్పుడు చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి కావచ్చు, ప్రతి ఒక్కరూ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు, ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారు. మంచి ప్రభుత్వం కదా. నేను అనేది ఏంటి అంటే
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అతను 21వ డివిజన్కి సంబంధించిన సెక్రటరీ అయినా సొంత పార్టీ వాడైనా ఉపేక్షించేదే లేదు. అంతకుముందు చేబ్రోలు కిరణ్ గారు అవును. ఇప్పుడు ఇతని ఎపిసోడ్లో కావచ్చు. సో ఆ వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారంటారా లేదంటారా? ఇప్పుడు చిత్తూరు జిల్లా శాసనసభ్యుడిని సస్పెండ్ చేశారు కదా. అవును. ఆ? ఈయన మాధవ్ను సస్పెండ్ చేశాడా, లేకపోతే ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్ చేశాడా? చేయలేదుగా. అనంతబాబుని చేశారులే, టెంటేటివ్గా చేశారు కొంతకాలం, స్టార్టింగ్లో చేశారులేండి. మాట వరుసకే దాన్ని కొనసాగించలేదుగా. కాదే పక్కన పెట్టుకున్నారు, పక్కన పెట్టుకుని తిరిగారు. మరి అది ఎట్లా అవుతుంది? అదొక సస్పెన్షన్, అది ఒక రకమైన సస్పెన్షన్. కాబట్టి ముందుగా వాళ్ళకి హక్కు లేదు అని చెప్పని ఇది మనం సమర్థించట్లా. రైట్, గమనించుకోండి. వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళకి అర్హత లేదు. ముందుగా అర్హత లేని వాళ్ళు మాట్లాడకూడదు. మొట్టమొదటిసారి ఇక్కడ జరిగేదానికి మా మనుషుల, మాలో ఉన్న ప్రముఖులని చూడకుండా వీళ్ళు నిస్సందేహంగా కూడా దాని మీద వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇది మన అభినందన. అందుకే మంచి ప్రభుత్వం అన్నాను. ఇదే విధానాన్ని 5 సంవత్సరాల అరాచకవాదుల మీద కూడా చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్, అది ఉందిలేండి. వాళ్ళు తప్పుని చేసిన నాటినేమో పెద్దగా నడవట్లేదు ముందుకి అనే బాధ, ఆవేదన ఉంది. దాన్ని ముందు సరిచూసుకోవాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద ఉంది. దీంతో పాటు అవి కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. రైట్, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇది మర్చిపోకూడదు మనం. ఏ అంశం మీద ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చారు, దాన్ని వీళ్ళు మర్చిపోకూడదు. రైట్, ఆ విషయంలో ఇప్పుడు వాళ్ళు స్పందించారు అంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ 4 అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళి విచారణ జరుపుతున్న ఇదే ప్రభుత్వం ఈ రోజు కుక్కల విద్యాసాగర్ రావు ఇచ్చిన దానికి ఈ ప్రభుత్వం స్పందించి మళ్ళీ అదే సిఐడి వాళ్ళు కదా, అదే కదా అంటే ఇచ్చారు అంటే ఇక్కడ వాళ్ళకి వ్యత్యాసం లేదు, చట్ట ప్రకారం వెళ్తున్నారు అనే కదా. అలా ఎలబట్టే కదా ఇప్పుడు వాళ్ళైనా కానీ వార్తలు వేసుకుంటుంది. అది ఇక్కడ గమనించుకోవాలి. అదే పారదర్శకత అన్ని విషయాల్లో చూపించాలి అని చెప్పని అయితే నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు సిస్టమ్ ప్రకారంగా నడుస్తుంది అనే భావన ఉందా లేదంటారా ప్రజల్లో లేదు. ఈ విషయాల్లో వస్తుంది. సొంత పార్టీ మనుషుల వరకు మాత్రం చట్టం పనిచేస్తుంది. ఓకే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినా, జనసేన కార్యకర్త అయినా, నాయకులైనా చట్ట ప్రకారం వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వీళ్ళు చర్యలు తీసుకోవడానికి అత్యుత్సాహంగా ముందుకెళ్తున్నారు. కానీ చేపలను చూస్తున్నారు, సొర చేపలు, తిమింగలాలు వదిలేస్తున్నారు, వాటి గురించి పట్టించుకోవట్లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. రైట్, అది వాస్తవం కూడా ఉంది అని కాదు, అది వాస్తవం కూడా. రైట్, అది సరి చేసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.